ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రజలకి మీ ఛానల్ ద్వారా ఒకసారి ఐఎమ్ టెండరింగ్ మై అపాలజీ. ఎందుకంటే నేను ఎన్నో ఆశలతోని అంటే జనరల్ గా వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తినైనా కొంత కాంప్రమైజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో చేరినాను సార్. ఎప్పుడు ఏ రోజు చేరారు మీరు? నేను అక్కడ ఢిల్లీలో చేరినాను కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు అంటే ఎలక్షన్ కి ఎన్ని నెలల ముందుగా? సార్ నేను ఫిబ్రవరిలోనే చేరినాను, మార్చిలో. సారీ. సో ఇప్పుడు క్షమాపణ ఎందుకు? కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ కోటేమన్నందుకు క్షమాపణ చెప్తున్నారా, అంతేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఒక ఎలిజిబుల్ పర్సన్ కి రుణమాఫీ జరగలేదు. వాడు ఎవరికి గ్రీవెన్స్ చెప్పుకోవాలా? ఎమ్మెల్యేలకైతే చెప్పుకునే ఆస్కారమే లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఆంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా దళారీలు, కాంట్రాక్టర్లు, గుత్తేదారులు. వాళ్ళకి అసలు ప్రజలతో సంబంధమే లేని అంత బేవార్స్ కాదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ప్రజలకు అందుబాటులో ఎవడూ లేడు. రెండు విన్నారా? ఇప్పుడు ఆ మెకానిజం ఎక్కడ? రిడ్రెసల్ మెకానిజం ఎక్కడ? తర్వాత రైతు బంధు అనేటువంటి దాన్ని పెట్టుబడి సహాయం గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఐ హావ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్ కేసీఆర్ ఫర్ ఇన్వెంటింగ్ ది ప్రొసీజర్ కాల్డ్ రైతు బంధు. పెట్టుబడి సహాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాల నుంచి వచ్చిన మనకు తెలుసు.